మెడిసిన్స్ వేసుకోవటం మర్చిపోయి ఉంటారు. ఎక్కడున్నారు చెప్పండి, ఏ హాస్పిటల్ నేను చూడాలి? ప్లీజ్ ప్లీజ్. చూడడం అయితే కష్టం. నువ్వు మాకు కోఆపరేట్ చేసావనుకో, ఆవిడకి మంచి ట్రీట్మెంట్ జరిగేలా మేము హెల్ప్ చేస్తాం. ఆవిడిప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వెయిటింగ్ ఏరియాలోనే కూర్చునుంది. వెళ్ళి కనీసం 2 గంటలు అయి ఉంటుంది. మా వాళ్ళు ఆవిడతో పాటే ఉన్నారు. మేము తలుచుకుంటే ఇంకో 2 గంటలు ఆవిడని అలాగే కూర్చోబెట్టగలం. ఆవిడకి ట్రీట్మెంట్ దక్కలేదంటే నేను చెప్పేది వినడానికి తప్పుగా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు నీ వల్ల మీ అమ్మ బాధపడుతోందే, నిజానికి అదే పెద్ద తప్పు. ఒక తీవ్రవాదిని సపోర్ట్ చేయకూడదని మీ సొంత కమ్యూనిటీ వాళ్ళే మీ ఇంటిని ఖాళీ చేయించారు. ఉద్యోగం నుంచి ఇండెఫినెట్ సస్పెన్షన్. ఇన్ని సంవత్సరాలు తనతో పరిచయం ఉన్న ఫ్రెండ్స్, నేబర్స్, ఇప్పుడు మీడియా అందరూ తన ఒక తీవ్రవాదని ముద్ర వేశారు. నువ్వు మనసు పెడితేనే తన్ని కాపాడగలవు. నీకు నేను 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు ఎవరు? నీతో పాటు ఎంతమంది ఉన్నారు? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఐ నీడ్ అ ఫుల్ కన్ఫెషన్. మా కోసం అక్కర్లేదు, ఈ దేశం కోసం కూడా అక్కర్లేదు. మీ అమ్మ కోసం చెప్పు. ఆలోచించుకుని సమాధానం చెప్పు. కానీ ఆవిడికి అంత టైం మిగిలిందని నేను అనుకోవట్లేదు. సో టిక్ టాక్. నేనే అబూబకర్ అబ్దుల్లా. నేనే శ్రీలంకన్ బాంబర్స్కి హెల్ప్ చేశాను. హైదరాబాద్లో బాంబు పెట్టాను. ఇప్పుడు వైజాగ్ చుట్టూరా చాలా ప్లేసెస్లో బాంబ్ అటాక్స్ ప్లాన్ చేశాను. యూసుఫ్ షమీ, మొహమ్మద్ పఠాన్, జహీర్ కిర్మానీ, సయ్యద్ ఖాన్ అని కోయంబత్తూర్కి చెందిన 4 నాతో పాటు పనిచేశారు. మీరు వెతుకుతున్న టెర్రరిస్ట్ ఐసిస్ మాస్టర్ మైండ్ అబూబకర్ అబ్దుల్లా నేనే. సార్. yes Dinesh, it's done. ఇర్ఫాన్ కన్ఫెస్ చేశాడు. గుడ్. మెజిస్ట్రేట్ ముందు ఫుల్ కన్ఫెషన్ రికార్డ్ చేయండి. షూర్ సార్. ఇప్పుడు నైటే హియరింగ్ అరేంజ్ చేయడానికి టైం ఉందేమో కనుక్కోండి. చీఫ్ జస్టిస్ తో మాట్లాడి నోటిఫై చేస్తాను. షూర్. And Dinesh, make sure you clean him up before you present. Sure. wound dressings, clean clothes, etc. Sure. And Dinesh, మీరు వాడిని ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ డీటెయిల్స్, వెళ్ళే రూట్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. Only very few of us should know. Sure sir. And escort ki మన లోకల్ పోలీస్ని వాడొద్దు. యూస్ సమ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది STF and the NIA. And Dinesh, keep this as low profile and quiet as possible. సార్, సేఫ్గానే వెళ్తున్నాను సార్. 6 ఉన్నాం. సైడ్ రోడ్స్ మీదకి వెళ్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ సార్. Careful Suraj. ఐల్ టేక్ కేర్. Keep me posted. థ్యాంక్ యూ సార్. చెప్పు. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్? కొంచెం బిజీగా ఉన్నాను. ఎదిగో తినో. ఏం మెక్కవా? మళ్ళీ జడ్జి ముందు నిలబెట్టినప్పుడు నన్ను పస్తులు ఉంచారు, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని డ్రామాలు చేయకు. కదా నేను బండి డ్రైవ్ చేస్తాను. నేను రావడానికి మినిమం 2 hours పడుతుంది. నేను ఎక్కడున్నానో చెప్పలేను. అడ్డమైన క్వశ్చన్లు అడిగి విసిగించుకో. ఇప్పుడు నీ సోది పెట్టడానికి నాకు టైం లేదు. నీ ఇష్టం వచ్చింది చేస్తా. రైట్ రైట్. నువ్వు రైట్ అని చెప్పట్లేదు, నువ్వెప్పుడు రాంగే. చాలా వెనక నుంచి ఏవో అరుపులు వినబడుతున్నాయి. మూసుకొని నడపరా, స్ట్రైట్గా వెళ్ళు.
ఎనీథింగ్ ఫూలిష్. డ్రాప్ ద గన్. డ్రాప్ ద గన్. ఇది ప్రాణాలతో ఉన్నా లేకపోయినా నాకేం ఫరక్ పడదు. గన్ను కింద పడే. వద్దు, నా మాట విను. వద్దు. మళ్ళీ మళ్ళీ చెప్పాను, గన్ను కింద పడే. హలో దినేష్, చెప్పండి సార్. అఫీషియల్గా షూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి. అన్ని లోకల్ స్టేషన్స్కి ఫ్యాక్స్ పంపించాం. ఓకే సార్. వైజాగ్ సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించాం. పొరపాటున ఎవరి మీద అనుమానం వస్తే వెంటనే పోలీస్ ఎమర్జెన్సీకి రిపోర్ట్ చేయమని చెప్పి సోషల్ మీడియాలో, టెలివిజన్స్లో, న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళ మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే కదా అడ్మిట్ చేశాం. ఆవిడని చూడక తప్పకుండా వస్తాడు. దిస్ ఇస్ అబూబకర్ అబ్దుల్లా. ఇవాళ మనం వారిని పట్టుకోలేకపోతే ఏపీలో మాత్రమే కాదు, ఇండియాలో మేజర్ ప్లేసెస్ బూడిదైపోతాయి. వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు ఇర్ఫాన్ టు నైట్. Hey Anisha, are you okay? Yeah, feeling better now. Visitors book. ఎంతమంది? మనం ఎంతమంది ఉన్నాం? హాస్పిటల్ చుట్టూ 20 మంది ఉన్నారు. ఐసీయూ బయట 3 ఉంచాను. ఆల్ అరౌండ్. ఇంకా ఆవిడ ఎక్కడుంది? 3rd ఫ్లోర్. మిగతా పేషెంట్స్ని షిఫ్ట్ చేశాను. ఆవిడ మాత్రమే అక్కడ ఉంది. వీఆర్ మిస్సింగ్ సంథింగ్ గుణ. ఏమంటున్నావు? వాడికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు గుణ, లేకపోతే వాడు తప్పించుకునే ఛాన్సే లేదు. మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండు మనం. ఐల్ గో చెక్ ఎవ్రీ ఫ్లోర్. సరే, ఓకే. ప్రార్థన చెప్పేది విను. కారిడార్ చివర ఒక మెడికల్ సప్లైస్ రూమ్ ఉంది. ఒక 2 minutesలో అక్కడికి వచ్చి ఐల్ సీ యూ దేర్. What are you trying to do, Irfan? అక్కడ నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి ప్లీజ్. వెళ్ళు. Irfan, what is this? ఏంటిదంతా? ఎట్రా, అందరూ నన్ను ఫ్రేమ్ చేశారు. నన్ను నమ్ము. ఎలా నమ్మమంటావు ఇర్ఫాన్? నీకు అగేన్స్ట్ గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇదిగో చూడు, ఎవరో ఇది నాకు ఫార్వర్డ్ చేశారు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ టు డూ. అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఉంది, కానీ ఇప్పుడు అసలు టైం లేదు. నేను చెప్పేది విను. ట్రస్ట్ ద జ్యుడిషియరీ. సరెండర్ అయిపో. సరెండరా? ఎవరిని నమ్మి సరెండర్ అవ్వాలి? ఫ్యాబ్రికేట్ చేసి రుజువని ఎవిడెన్స్ని నమ్మి నన్ను 29 రోజులు కస్టడీలో ఉంచిన మీ చట్టాన్ని నమ్మమంటావా, లేక చేసి నేనే అని కుళ్ళబుడిచిన పోలీస్ ఆఫీసర్లను నమ్మమంటావా? నా సైడ్ నిజముందో లేదో పూర్తిగా విచారించకుండానే నా మీద తీవ్రవాది అనే ముద్ర వేశారు. ఇంకా ఈ పోలీసులు చట్టాల మీద నాకు నమ్మకం పోయింది. ఇక్కడ నిజం ఎవరికి అక్కర్లేదు ప్రార్థన. నన్ను నేను కాపాడుకోవడమే కరెక్ట్. దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. వేరే దారి లేదు. ఇర్ఫాన్, దిస్ ఇస్ డేంజరస్. నేను నీకు హెల్ప్ చేస్తాను. కమ్ వాట్ మీ. ఎవిడెన్స్ నేను కలెక్ట్ చేస్తాను. నువ్వు ఎవిడెన్స్లో కలెక్ట్ చేసి వీళ్ళకి సబ్మిట్ చేసే లోపు తప్పు చేయకపోయినా నేను టెర్రరిస్ట్గానే చేస్తాను. దానికన్నా వాళ్ళంటూ నా తప్పు చేసే చావటం బెటర్. కోపంలో మాట్లాడుతున్నావు ఇర్ఫాన్. దట్స్ నాట్ ద మ్యాన్ ఐ నో. నేను అమ్మిని చూడాలి. నో వే ఇర్ఫాన్. హాస్పిటల్ చుట్టూ పోలీసులు ఉన్నారు. ఐసీయూ ముందు 3 గన్స్తో రెడీగా ఉన్నారు. నువ్వు కనబడితే అక్కడే. మీ అమ్మగారి పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది. ఇప్పుడు నువ్వు అక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది. సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆవిడ బతకడం కష్టం. సో ప్లీజ్ అర్థం చేసుకో.
ఈ ఫోన్ అమ్మకి ఇవ్వు. నేను ఇప్పుడు కాల్ చేస్తాను. ఈ ఒక్క హెల్ప్ చేయవా ప్లీజ్? ప్రార్థన. ఏం చేసినా ఆలోచించి చేయ ఇర్ఫాన్. ఇప్పుడు నీ మీద తీవ్రవాది అని యాక్యుజేషన్ మాత్రమే ఉంది, కానీ నీ నెక్స్ట్ స్టెప్ని బట్టి కన్ఫర్మ్ చేసేస్తారు. అప్పుడు ఏం చేయాలనుకున్న దాన్ని మార్చలేం. గుడ్ బై ప్రార్థన. వివేక్, కొంచెం తినడానికి ఏమైనా తీసుకొస్తావా? యా షూర్. థ్యాంక్స్.